నా పేరు కనబైన జగన్, కక్కిరేని గ్రామం, మండలం రామన్నపేట, డిస్టిక్ యాదాద్రి భువనగిరి, కక్కిరేని గ్రామ శాఖ కనబైన జగన్. మీరు ఎన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు? మేము రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా అలానే ఉన్నాం కాంగ్రెస్ పార్టీనే. కాకపోతే ఈ పార్టీలు మారడం వల్ల మాకు జర ఇబ్బందిగా ఉండి మేము అట్నేలో పడిపోయినాం. దాని కోసం కృషి చేసినందుకు లాస్ట్ ఫలితం దక్కింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్రామాలు ఇవ్వటం వల్ల దాని వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారిండు. చిరుమర్తి లింగయ్య వాళ్ళతో పాటు మీ గ్రామంలో ఎంతమంది వేరు? మా గ్రామం నుంచి చిరుమర్తి లింగయ్య పోయిండు, వార్డు నెంబర్ పోయిండు, సర్పంచులు పోయారు, అందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ మేము ఒక ముడిగా అందరం ఓటర్లను కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని అందరం కలిసి చేసినాం. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చినాం. దానివల్ల మెజార్టీ కూడా వచ్చింది. మొన్న మీ గ్రామంలో ఎమ్మెల్యేకి ఎంత మెజార్టీ ఇచ్చారండి? ఎమ్మెల్యేకు 1127 ఓట్లు పోలింగ్ అయినాయి కాంగ్రెస్కు. అదే బీఆర్ఎస్కు 384 ఓట్లు పడ్డాయి. అయితే మీ గ్రామంలో సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మొన్నటి దాకా ఆయన మీకు ఎంత మేరకు అభివృద్ధి చేసిండు? ఆయన ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా అందరం అక్కడనే సపోర్ట్ చేసి జర మెజార్టీ గెలిపించుకున్నాం. కానీ కొంచెం ఆయన పోయి టీఆర్ఎస్ పార్టీలో పడటం వల్ల మాకు మంచిగా అనిపించక మేము అట్నే ఉన్నాం. ఎంతసేపు ఉన్నా సోలార్ డబ్బులు పెట్టారు, గ్రామ పంచాయతీలో ఉన్న నిధులు అందులోకెళ్ళి డబ్బులు తీసి గ్రామ అభివృద్ధి చేసినామని చూపించుకోరు, అంతేగా తప్ప ఏం లేదు. ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఏమీ లేదు మీ గ్రామానికి? ఎమ్మెల్యే ఫండ్ ఏం రాలేదు. ఎమ్మెల్యేది 1-2 సీజన్లు వచ్చిన 10 లక్షలతో అంతే. అయితే మీ గ్రామంలో ప్రతి ఇంటికి తాగుడు మిషన్ భగీరథ పథకం తాగు నీరు అందుతుందా? ఫస్ట్ తాగుడు నీళ్ళు వస్తున్నాయి, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. అవి వస్తున్నాయి కానీ ఇప్పుడు ఎప్పుడైనా అవి కొంచెం కింది మీద అయ్యి పైప్ లైన్లు ఏమైనా తేడా వచ్చి రాలేదనుకో 3 రోజులు కానీ మళ్ళీ ఏ నీళ్ళు వచ్చి వాడడానికి లేదు. అయితే ఊళ్ళో కొన్ని బోర్లు ఉన్నాయి, ఆ బోర్లు ఎప్పుడు వస్తాయి. వాటి బంద్ పెట్టిరు, మొత్తం కరెంటు బిల్లులు కట్టలేకుండా ఎట్లా అవి బంద్ పెట్టేసి వచ్చి ఆ నీళ్ళు తాగాలి, లేకపోతే లేదన్నట్టు నీటి సమస్య ఉంది. మీ గ్రామంలో మురికి కాలువలు డ్రైనేజీలు ఎక్కడ చూసినా మాకు అంత కరెక్ట్గా అనిపించట్లేవు. అసలు అంతకుముందు మీ సర్పంచ్ దృష్టి తీసుకెళ్ళేది అవసరం? అవి తీసుకెళ్ళినాము. అప్పుడు ఫస్ట్ డ్రైనింగ్ మొత్తం వేస్తామని చెప్పారు, వచ్చిర్రు, కొలతలు కూడా కొలుచుకోరు. కానీ డ్రైనింగ్ ఆడికి వస్తారకే మోరీలు ఏలో అన్నారు, తూతు మంత్రంగానే చేసారు. మళ్ళీ సీసీ రోడ్లు పెద్ద లోడ్లు వచ్చినాయి అనుకో. ఇప్పుడు మా సంద్రాలకు పెద్ద లోడ్లు లేవు, అంతా వచ్చినా కానీ లోడ్లు మొత్తం బలిగిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ లెక్క లోడ్లు లేవు. అప్పుడు పోసిన సీసీ రోడ్లు పలగలేదు, ఇప్పుడు పోసిన రోడ్లు మొత్తం ఎక్కడెక్కడ ఇచ్చుకపోతున్నాయి. ఈ రోడ్లు పోసినాక రోడ్ల పక్క మట్టి పోయలే కదా, మీ వార్డు మెంబర్లు ప్రశ్నిస్తారు దాన్ని? ప్రశ్నిస్తారు సార్, మొత్తం వాళ్ళు ఒకటయ్యారు కదా. వార్డు మెంబర్లు సర్పంచ్ అందరూ ఒకటయ్యే అనుకొని చేస్తారు. వాళ్ళు మిగిలినవి తిందాము అన్నట్టు. మీ గ్రామంలో దళిత బంధు ఎన్ని వచ్చినాయండి? మా ఊళ్ళో దళిత బంధు రాలేదు. బీసీ బంధు ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు 1-2 వచ్చినాయి. వాళ్ళిద్దరికి కూడా లేని వాళ్ళని చూసిస్తే బాగుండు, కొంచెం ఉన్న వాళ్ళకి ఇచ్చారు, మొత్తం లేని వాళ్ళకి ఇస్తే బాగుండు. మీ గ్రామంలో ప్రస్తుతము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా రాలేదు, 0. గతంలో నిర్మించిన ఇందిరా మిల్లు ఉన్నాయా? ఇందిరా మిల్లు ఉన్నాయి. ఇందిరా మిల్లు ఇప్పుడు 15-20 దాకా వెళ్తాయి కక్కిరేలో. ఇప్పుడు నాది కూడా ఇందిరా మిల్లు అప్పటిది. మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉంటారు కదా, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే సర్పంచ్ పోటీ చేస్తారా? అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఎమ్మెల్యే కాడికి పోవాలి, కొట్లాడుకొని నిధులు తెచ్చుకొని పని చేయించుకునేంత చేసుకోవాలి. మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంటి అండి? ఇప్పుడు ఏం లేదు, ఏమన్నా రోడ్లు లేవు, బస్సు లేదు, ఈ డ్రైనేజ్ ఇప్పుడు ఆ బ్రిడ్జిలు ఉన్నాయి, కాలువ ఉంది చుట్టూ మూసి, మాకు బావుల కాడి బాగుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మోరీలు కట్టాలి. ఇప్పుడు రంగమ్మగూడెం కక్కిరేనికి వెళ్ళి రోడ్డు పోయాలి. ఆ రోడ్డు పోయాక ఈ తూతు మంత్రంగా శ్రీమర్తలింగ నాగలేచగూడెంకి వెళ్ళి పోసిండు. అదే ఎన్ఆర్ఎంకి వెళ్ళి వచ్చినట్టు. ఎన్ఆర్ఎం దాంట్లో కూడా మా కక్కిరేని నిధులు తీసుకుపోయి పోసారు. మా కక్కిరేనికి వెళ్ళి పడితే అదే రోడ్ ఎంత మంచిగా ఉండు, మాకు అభివృద్ధి బావుల కాడి పోతాలకు మంచిగా ఉండు, మోరి మీద నడుస్తానికి అవతలకి తెలుగు కూడా ఉండు. అట్లా లేకుండా చేసారు అంతా. ఒకవేళ మీరు సర్పంచ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తారా? పక్కా సర్పంచ్ అయినా కాకపోయినా ఎమ్మెల్యే. ఇప్పుడు ఫస్ట్ మాకు నెక్స్ట్ అదే ఉంది, మాకు సీసీ రోడ్లో అడగట్లేదు. ఫస్ట్ మాకు మూసికి రైతులకు అవతలకి దాటడానికి ఫస్ట్ 4 ఉన్నాయి మాకు, బ్రిడ్జిలు కట్టడానికి. ఆ 4 బ్రిడ్జిలు ఓకే చేసినాక రోడ్ ఒకటి చేసినాక కత్తి మీద ఏదైనా అడుగుతాం. రానున్న
పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరుస పెట్టి ఎన్నికలు ఉన్నాయి కదా, ప్రజలను ఏ విధంగా మీరు మేము ఇప్పుడు ఉన్న 6 గ్యారెంటీలు చెప్పినవి అమలు చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ గెలిపించుకుంటే అవి అమలు చేసేంత కొట్లాడవచ్చు, మనం అడగవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీ 2 పథకాలు ప్రవేశపెట్టింది. వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రజల స్పందన ఏ విధంగా మీ ఊర్లో? మా ఊళ్ళో మంచిగానే ఉంది. ఇక కొందరు అంటారు భయపడని వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు మనం అంటున్నాం, మనం చేసినప్పుడు వాళ్ళు కూడా అంటారు. వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఎన్నో కాడ మిస్టేక్ అయిన కాడ వెళ్ళి అవుతుందని బస్సులు వాళ్ళు కండక్టర్ని కొడుతారని అవి చూపిస్తారు. అవన్నీ ఏం లేదు. ఎక్కడ ఏదో ఇది ఎట్ట నడిచి అటు నడుస్తున్నాయి, ఆటోలు నడుస్తూనే ఉన్నాయి, బస్సులు నడుస్తూనే ఉన్నాయి, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. మీ గ్రామానికి బస్సు సౌకర్యం ఉందా? బస్సు అని లేదు. ఫస్ట్ మాకు రోడ్డు వాడగానే బస్సుకే ఫస్ట్ మొన్న ఎమ్మెల్యే వచ్చిన రోజు కూడా అదే కొట్లాడినాం. ఎమ్మెల్యే వచ్చిన రోజు కూడా స్టేజ్ మీద అదే చెప్పినాం. ఫస్ట్ మాకు మెయిన్ రోడ్డు, బస్సు, కాలువకు అవి కట్టాలి మాకు అని చెప్పినాం. అవి తప్పకుండా కొట్లాడి అవి కట్టించుకుంటాం. రామానపేట నుండి ఎన్ఆర్ఎం రోడ్డు కావాలి ఫస్ట్. అమ్మనబోలు మీ ప్రత్యేకంగా మీ గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే చేస్తానే అన్నాడు, మేము చెప్పినవి మొత్తం చేస్తా అన్నాడు. అయ్యే ఫస్ట్ మేము చెప్పినవే అడుగుతాం. అవి అయిపోయినాకనే వేరే ఏమైనా పని ఉంటే కొట్లాడి చేయించుకుంటాం. మీ గ్రామ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటుందా? ఉంటాడు. ఎప్పుడే ఏదైనా అయినా కానీ ఎమ్మడే ఫోన్ చేస్తూ మండల అధ్యక్షులతో వాళ్ళతో ఏదో చేపిస్తుండు. మేము అందుబాటులో ఉంటున్నాం, పోతున్నాం, కలుస్తున్నాం, వస్తున్నాం.